బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రీవియస్ మూవీ బోలా శంకర్ వచ్చి ఆల్మోస్ట్ 2 ఏళ్లు కావస్తూ ఉండగా మెగాస్టార్ కొత్త సినిమా ఏది కూడా ఇప్పటికీ ఆడియన్స్ ముందుకు రాలేదు. తన లేటెస్ట్ మూవీ విశ్వంబర ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తయినా కూడా సరైన రిలీజ్ డేట్ కోసం డిలే అవుతూ ఉండగా మరోపక్క టాలీవుడ్ లో అపజయం లేకుండా కెరీర్ లో దూసుకుపోతున్న అతి కొద్ది మంది డైరెక్టర్స్ లో ఒకరైన అనిల్ రావిపూడితో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న కొత్త సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ ను ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకోగా సినిమా ఆల్రెడీ ఇండస్ట్రీలో సాలిడ్ బజ్ ఏర్పడి ఇంకా ఫస్ట్ లుక్ టైటిల్ కూడా కన్ఫర్మ్ కాకుండానే బిజినెస్ మొదలయ్యి మాస్ రచ చేస్తూ ఉండటం విశేషమని చెప్పవచ్చు. సినిమా డిజిటల్ రైట్స్ ను రీసెంట్ గా సెన్సేషనల్ రేటుకు అమ్మినట్లు తెలుస్తూ ఉంది. రిలీజ్ కి ఇంకా 6 నెలల టైం ఉండగానే బిజినెస్ పరంగా మాస్ రచ చేస్తూ ఉన్న ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా చూసి అందరూ కూడా ఎగబడి కొనడానికి సిద్ధమవుతూ ఉన్నారట. చిరు, అనిల్ రావిపూడి, నయనతార లాంటి క్రేజీ కాంబినేషన్ లో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ లో కనిపించబోతున్న వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా మారిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ కింద ఆల్మోస్ట్ 57 కోట్ల సాలిడ్ రేటును సొంతం చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఇంకా ఇతర భాషల రైట్స్ తో పాటు శాటిలైట్ రైట్స్ ఉండటంతో నాన్ థియేట్రికల్ రైట్స్ సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెబుతూ ఉండటం విశేషం. ఇక సంక్రాంతికి భారీ లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.